వీడి పార్ట్నర్స్ కొద్దిగా బయట ఉన్నాను, మాట్లాడండి మీరు. నేను ఇంకొక కొద్ది టైం అయితే నేను ఫ్రీ అవుతా. నేను బయట ఉన్నాను, కొద్దిగా బిజీగా ఉన్నాను. సో వస్తాను, ఎప్పుడు ఎలా ఫ్రీ అయితే అలా నేను వచ్చేస్తాను. గుడ్ మార్నింగ్, అంతా సైలెన్స్ ఉన్నట్టున్నది. నమస్తే సార్, అందరికీ వెల్కమ్. సో నేను ఇప్పటికి కూడా బయట ఉన్నాను, మీకు ఐ థింక్ బండి సబ్బు కూడా వస్తూ ఉంటుంది. ఏం మాట్లాడలేవా? ఎవరు మాట్లాడేది లేదా? సైలెంట్ గానే ఉన్నారు సార్. అదే సార్, గుడ్ మార్నింగ్ సార్. అందరు సైలెంట్ నా గా ఉన్నారు వాయిస్ సార్. క్లియర్ ఉందా? ఒకసారి చెప్పండి ఎవరైనా. క్లియర్ ఉంది సార్, క్లియర్ ఉంది సార్. అదే సార్, మీ వాయిస్ కట్ అయింది. సో ఓకే సార్, నా వాయిస్ వినబడుతుందా? వినపడుతుంది సార్, వినపడుతుంది. వినబడుతుందా? ఓకే, మీరు కాల్ వచ్చింది, ఎందుకంటే ఇది చేసిన తర్వాత కాల్ వచ్చింది, అందుకని. సో ఇప్పుడు కూడా పేషెంట్ కూడా బయట ఉన్నాను, అందుకని మీరు సపడతలే అని చెప్పేసి మళ్ళీ నేను చూస్తున్నాను అనమాట. అవును సార్, ఎవరు సైలెంట్ గా ఉన్నారు అందరూ. ఏం మాట్లాడడానికి లేనట్టు అందరికి. ఏం లేదు సార్, మాట్లాడండి. ఏం లేదా? ఓకే, పీవీసీ గురించి మాట్లాడలేముంది, మనము ఏదైనా మాట్లాడచ్చు, ఏముంది అందులో. పీవీసీ గురించి అంతే అప్డేట్ కదా సార్. లేనప్పుడు ఏదైనా మాట్లాడచ్చు, అట్లా ఉంటే. ఎవరు ఒక్కరు కూడా సైలెంట్ అయిపోయినారు సార్. ఎవరైనా ఫ్రెండ్ ఏదైనా మాట్లాడుతుంటే మనం ఏదైనా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అంతేనా? అందరూ కూడా అలాగే వేరే వాళ్ళు మాట్లాడితే ఏమైనా మాట్లాడదాం అనుకుంటున్నారేమో, చెప్పలేము కదా. అదే మనమే స్టార్ట్ అయితే బుద్ధి కానీ నేను ఆలోచన అనమాట. ఓకే ఓకే, అయినా నేను రోడ్ శంకర్ మీద సార్ కూడా ఉన్నాను. ఉన్నాడు, శంకర్ సార్ కూడా సైలెంట్ గా ఉన్నాడు. ఆ? చంద్రశేఖర్ సార్ కూడా
చంద్రశేఖర్ సార్ కూడా సైలెంట్ గా ఉన్నాడు. ఉమ్. అదే ఏదైనా అడిగితే కదా మనకు తెలుస్తుంది, ఏదైనా మాట్లాడితే తెలుస్తుంది అట్లా. సో చూసారుగా నిన్న ఆకాశ్ సార్, నేను నిన్న అది ఏది అవును సార్, నేను $1 ఎర్న్ చేశాను సార్ నన్ను. మీరు $1 ఎర్న్ చేశారు, నేను $11 ఎర్న్ చేశాను. రాత్రి నేను కొద్దిగా తొందరపడి తీసేశాను సార్ దాన్ని, లేదంటే ఇంతవరకు రాత్రి ఉంచుంటే ఆరు నాకు రాత్రి $6 $3 మైనస్కి వెళ్ళింది. వచ్చేది. రాత్రి అవును సార్. $6 మైనస్కి వెళ్ళింది. మళ్ళీ 2 సార్లు $4 బయటకు తీసాను. అట్లా నేను తీసుకోవాలి, ఇలాంటి విషయాలు తొందరపడి చెప్పాలి తీసాను ఎలాంటప్పుడు. సార్, తొందరపడి తీసేసాను, లేదంటే ఇంతవరకు ఉంచిపోయింటే నాకు $3 వచ్చేది సార్. అలాగా. సో ఇలాంటి విషయాలు కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనం ఏంది, ఈ ప్లాట్ఫామ్ ఏంటి అంటే మనం ఓన్లీ ఎర్నింగ్ ప్రోగ్రామ్. ఎర్నింగ్ అంటే సంపాదించుకునే ప్రోగ్రామ్. మన ఈ ప్రోగ్రామే మనము మనీ అనేది సంపాదించుకునే ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ పేరే అది. సో అలాంటప్పుడు పీవీసీ మెటల్ ఇప్పుడు డల్ ఉన్నప్పుడు మనం ఇలాంటి విషయాలు చర్చించుకోవాలి, ఇలాంటి విషయాలు మాట్లాడుకోవాలి. ఏది రివర్లో ఆకాశ్ సార్ ఉన్నారా మీరు? సార్ మేడం లేదు సార్, నాకు తెలియదు. నేను ఏం చేశాను, బైనాన్స్ లో రావట్లేదు అని చెప్పేసి అది వేరే ఎక్స్చేంజ్ లో పెట్టేశాను. బిట్ అవునా యూనిక్స్ సార్? లో తీసాను, బిట్ యూనిక్స్ లో తీసాను అనమాట అది. నేను మన మామూలుగా ట్రాన్సాక్షన్ అట్లా పెట్టి తీసాను సార్. అచ్చా, మీరు పాన్కేక్ వెరీ గుడ్. సో అట్లనే ఓకే. అంటే పాన్కేక్ షాప్ లో కొన్నారు, అమ్మారు. బట్ అది పాన్కేక్ దాంట్లో కొంటే ఇళ్ళకి వచ్చింది. ఫస్ట్ వాలెట్లోకి వచ్చింది సార్. వెరీ గుడ్. ఫస్ట్ వాళ్ళకి వచ్చిందా? వెరీ గుడ్. యూఎస్డీ గా వచ్చేసింది. అంతే, అలా కూడా చేసుకోవచ్చు. చూసారా, ఇదే మాట్లాడడం అంటే. ఎందుకంటే మనము ఇలా $1 $2 అలా ఎందుకంటే నాకు బైనాన్స్ లో చేసేది రాదు సార్, దానికోసం ఈ విధంగా చేసుకున్నాను. అదే किधर है कैसे हो अरे बाप रे ఓకే. కొంచెం మీరు మాట్లాడండి, నేను కొద్దిగా మీటింగ్ మళ్ళీ మాట్లాడతా ఒక 2 నిమిషాలు. చంద్రశేఖర్ సార్, సార్ గుడ్ ఈవినింగ్. నేను జర్నీలో ఉన్నా, నేను మాట్లాడినా మీకు వినపడదు, నాకు అర్థం కాదు మాటలు. సరే వేరే సరే ఫోన్ ఒక 2 నిమిషాలు. నేను జర్నీలో ఉన్నా కాబట్టి సైలెంట్ గా వింటా ఉన్నా. వాయిస్ వస్తుందా అలాగే? వస్తుంది సార్, బాగానే వస్తుంది, క్లారిటీగా వస్తుందా? క్లారిటీగా వస్తుంది సార్. ఎందుకంటే ఇంకా గాలి సౌండ్, వెహికల్ సౌండ్ వస్తూ ఉంటాయి కాబట్టి నేను సైలెంట్ గా ఉన్నా. సార్ అయితే సార్, ఓకే ఓకే. సో అవుట్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ పీవీసీ మెటా కూడా తర్వాత కూడా మీరు చాలా మంది వేరే క్రిప్టోస్ లో కూడా ఎర్నింగ్ ప్లాట్ఫామ్ అనుకున్నట్లుగా ఎర్నింగ్ లో వెళ్తున్నారని అర్థం అవుతుంది. చేసుకోవాలి సార్, అవకాశాలు ఉన్నప్పుడు అవకాశాలన్నీ కూడా ఏ రకంగానైనా కానీ ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే దాన్ని తీసుకోవాలి. బట్ నేను చెప్తున్నాను కానీ నేను అవుట్ ఆఫ్ క్రిప్టో జీరో, అది నా తెలివి తక్కువతనం అనుకోవచ్చా, లేకపోతే ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ అనుకోవచ్చా, మీరు ఎట్లా అనుకున్నా సరే. నేనైతే వేరే క్రిప్టోకి ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే వేరే కాన్సెప్ట్లు కానీ నాట్ అలౌడ్ సార్. నేను చేయట్లేదు, నేను ఎవరిది కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. బట్ ఇది కరెక్టా కాదా అన్నది అది నాకు సెకండరీ థింగ్. కాబట్టి నేను తీసుకున్న డెసిషన్ నేను చెప్పిన చాలాసార్లు మీటింగ్ లో, నేను ఏం చేస్తాను అదే చెప్పాను. నేను బ్లైండ్ గా వెళ్తాను సార్ అని నేను చేసేది చెప్తాను. నేను ఇంకొక కాన్సెప్ట్ చేయండి, ఇంకో క్రిప్టోలో మీరు ఎర్నింగ్ ప్రోగ్రామ్ ఉంటే చేసుకోండి అని నేను చెప్పట్లా, నేను చేయట్లా. బట్ అది కరెక్టో కాదో అది ఏదో తెలియదు. బట్ ఓవరాల్ గా తీసుకుంటే ఎక్కడైనా ఆపర్చునిటీ ఉంటే తీసుకోవడం మంచిది. ఎవరైనా కానీ అది తీసుకోవడం చేసుకోవడం మంచిదే. ఎందుకంటే మనం సంపాదించుకోవడానికి వచ్చాం కాబట్టి ఎక్కడ ఆదాయం ఉంది అక్కడికి వెళ్ళి ఆదాయం తీసుకుంటారంటే ఎవరు వద్దనరు. బట్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ ఎలా ఉంది అన్నది కొంచెం వేరే చేసుకుని చాలా లీస్ట్ ఇన్వెస్ట్మెంట్ లోకే వెళ్ళి ప్రాఫిట్ తీసుకోవడానికి బయటపడడానికి చూసుకోవాలి. జనరల్ గా జరిగేది ఏంటంటే కొత్త కాన్సెప్ట్లు, కొత్త ప్రాజెక్టులు వచ్చినప్పుడు కొంచెం లిక్విడిటీ పెట్టి అట్రాక్ట్ చేస్తారు, కొంచెం సడన్ గా పైకి వెళ్తాయి,
పైకి వెళ్తున్నట్లు చూపిస్తాయి, తర్వాత కింద పడితే మళ్ళీ పైకి లేవు, చూసుకోవాలి అది కూడా. ఎప్పుడైతే మీరు స్టార్టింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తామో కొంచెం పైకి వెళ్ళగానే మీరు వెంటనే బయటకు వచ్చేసేయండి. మళ్ళీ అబ్జర్వ్ చేయండి, మళ్ళీ ఆపర్చునిటీ ఉంటే, మళ్ళీ పైకి వెళ్ళే ఉద్దేశం ఉంటే సేమ్ కాయిన్ పైన మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయండి, తప్పులేదు. బట్ ఇది పైకి వెళ్తా ఉంది, ఇంకా వెళ్తా అన్నది మాత్రం దయచేసి అట్లా ఎవరు అనుకోవద్దు. ఎప్పుడైతే మీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కన్నా 20-30% ప్రాఫిట్ ఉంది అంటే, అది ఇంకా అంత పెరిగినా కానీ పర్వాలేదు, కానీ మీరు బయట వచ్చేయండి. పెట్టిన ప్రాఫిట్ కి $5 వచ్చిందా, బయట వచ్చేయి. మళ్ళా కావాలంటే వెయిట్ చేయి, అబ్జర్వ్ చేయి, మళ్ళా ఇన్వెస్ట్మెంట్ చేయి. సో నా వాయిస్ వస్తుందా లేదో నాకు అర్థం కావట్లేదు. వస్తుంది సార్, వస్తుంది. ఓకే, అది మైండ్ లో పెట్టుకోండి. నేనైతే ఏది చేయాలో నా వ్యాలెట్ అంతా కూడా క్లీన్ గా ఉంటుంది, చాలా మందికి తెలుసు. నేను ఎంకరేజ్ చేయట్లా. బట్ ఇంకొక ప్లాట్ఫామ్ కూడా ఇచ్చారు మనకి మన రాజేష్ గారు, ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ట్రేడింగ్ లో కూడా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకున్న వాళ్ళకి ప్రాఫిట్ లో ఉన్నారు. కొంచెం నెగ్లిజెన్సీ ఉన్న వాళ్ళు ట్రేడింగ్ లో కూడా లాసెస్ లో కూడా ఉన్నారు. కానీ ఎవరైతే పర్ఫెక్ట్ గా నేర్చుకున్న సబ్జెక్టు, రాజేష్ సార్ వేణు వండరిక్ సార్ ద్వారా ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ని ఎవరైతే ఫాలో అయ్యి అందులో కొన్ని మెలకువలు వాళ్ళ సొంతంగా వాళ్ళు ఎవరైతే మెలకువలు నేర్చుకున్నారో సబ్జెక్ట్ తోనే కాకుండా వాళ్ళ సొంత నాలెడ్జ్ ఉపయోగించి మెలకువలు నేర్చుకున్న వాళ్ళు ఇవాళ ప్రాఫిట్స్ తీస్తున్నారు. అది విషయం. ఇంకా కమింగ్ టు ది పీవీసీ మెటా, నేను ఒక విషయం చెప్తా. సక్సెస్ సాధించే వాళ్ళు, ఇది ఫిలాసఫీ కాదు, నేను చెప్పేది ఫిలాసఫీ కాదు, ఇది ట్రూత్, 100% ఫ్యాక్ట్. ఇది సక్సెస్ ని ఎప్పుడైనా సాధించేటువంటి వాళ్ళు ఓటమి అంచుల వరకు వేస్తారు, ఓటమిని కూడా చూస్తారు. ఓటమి అంచులకు వచ్చి ఓటమికి పాలైన వాళ్ళు, ఆ ఓటమి అంచులకు వచ్చేసాం కదా ఇంకా అయిపోయింది రా బాబు అని వెనుదిరిగేటువంటి వాళ్ళు, ఒకసారి ఓటమి చూసినటువంటి వాళ్ళు అక్కడి నుంచి వెనుదిరిగినటువంటి వాళ్ళు సక్సెస్ అయినట్లు లేదు. ఓటమి పాలైన ఆత్మస్థైర్యంతో నిలబడి కష్టాలకు నష్టాలకు ఓర్చి అదే మార్గంలో ప్రయాణం చేసేటటువంటి వాళ్ళు అందులో 100% సక్సెస్ అయినటువంటి వాళ్ళే ఉన్నారు. మీరు ఎవరినైనా ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎటువంటి బిలియనీర్నైనా, ఎటువంటి మోస్ట్ పవర్ఫుల్ నోబెల్ ప్రైజ్ తీసుకున్న వాళ్ళు, ఎంత పెద్ద బహుమతి తీసుకున్న వాళ్ళైనా కూడా తీసుకోండి, వాళ్ళు అదే పద్ధతిని అవలంబించారు. సో నేను అన్నది ఏంటంటే, నా ఆంతర్యం ఏంటంటే, పెద్ద పెద్ద వాళ్ళు బిలియనర్స్ సక్సెస్ఫుల్ పర్సన్స్ అంతా ఏం చేస్తారంటే ఉన్నటువంటి ఆపర్చునిటీని 100% గ్రాప్ చేసుకుంటారు. వాళ్ళు విజనరీ పర్సన్స్ అయి ఉంటారు. విజనరీ పర్సన్స్ యొక్క మెంటాలిటీ, వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందంటే, బిజినెస్ పరంగా నేను చెప్తున్నా, బిజినెస్ పర్సన్ విజనరీ పర్సన్ ఎలా ఉంటారంటే, తక్కువ పెట్టుబడితో పెట్టి ఎక్కువ రాబడిని తీసుకోవడం. తక్కువ పెట్టుబడి ఎక్కడ పెడతారంటే, ఎక్కడైతే చౌకగా ఇన్వెస్ట్ పెట్టేటువంటి మార్గాలు, తక్కువ పెట్టుబడితో ఇన్వెస్ట్ పెట్టేటువంటి మార్గాలు ఎక్కడ ఉన్నాయో వెతుకుతారు. వెతికి ఆ తక్కువ పెట్టుబడితోటి పెట్టుబడి పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి వెయిట్ చేసి అధిక లాభాలు తీసుకుంటారు. కానీ సామాన్యుడు ఏం చేస్తాడంటే, అరే ఇది తగ్గిపోయిందే, ఇది పడిపోయిందే, ఇది పనికిరాదే అని ఒక కైండ్ ఆఫ్ మెంటాలిటీ, సామాన్యుడి యొక్క మెంటాలిటీ. బిజినెస్ పర్సన్ కానటువంటి పర్సన్ ఏం చేస్తారంటే, తక్కువ విలువలో ఉన్న దాన్ని వారి స్టైల్లో, వారి వే ఆఫ్ థింకింగ్ లో ఇంకా చౌకగా తీసుకుంటాడు, ఇంకా తక్కువ అంచనా వేసుకుంటాడు, దాన్ని లెక్క చేయడు. కానీ మిలియనర్ అటువంటి వాడు, బిజినెస్ మెంటాలిటీ ఉన్నటువంటి వాడు, బిజినెస్ మెంటాలిటీ తోటి ఆలోచించేటువంటి వాడు, ఎక్కడైతే తక్కువ విలువ గల వస్తువులు ఉంటాయో దానిపైన ఇన్వెస్ట్మెంట్ చేసి కొంతకాలం తర్వాత అందునుంచే ఊహించినటువంటి లాభాలు పొందేటువంటి అవకాశం ఉంది. వాళ్ళే బిలియనర్స్, వాళ్ళే మల్టీ బిలియనర్స్ చేసేటువంటి థాట్ ప్రాసెస్ ఇలా ఉంటుంది. నేను మీకు ఫిలాసఫీ చెప్పట్లేదని చెప్పాను ముందుగానే, బట్ ఇది 100% ఫ్యాక్ట్. ఈవీసీ మెటా కూడా ఇవాళ $1కి ఎన్ని వస్తున్నాయి చూడండి, ఎందుకు పనికిరాని స్థితిలో ఉంది. బట్ ఇది
ఒకవేళ ఒకవేళ నేను 100% పీవీసీ మీద నీకు హ్యూజ్ సక్సెస్ తీసుకొని వస్తుంది రేపు ఇల్లుండు నేను ప్రామిస్ చేయట్లా. ఒకవేళ $1 రీచ్ అయితే నేను చెప్పేది అట్లీస్ట్ $1 తీసుకుంటాను సార్. నేను జస్ట్ $1 తీసుకుంటున్నాను. $1 రీచ్ అయ్యేంత వరకు మీరు ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా వెయిట్ చేయగలిగితే మీరు హ్యూజ్ ప్రాఫిట్ తీసుకుంటారు. ఆ హ్యూజ్ ప్రాఫిట్ తీసుకోవడానికి కావాల్సినటువంటి సదావకాశం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది, అవునా కాదా? చాలా చౌక ధరలు, చాలా చౌకగా అందుబాటులో ఉన్న పీవీసీ మెటాని మీరు ఇప్పుడు కానీ గ్రాప్ చేసుకుని అక్యుములేట్ చేసుకోగలిగితే $1 రీచ్ అయినప్పుడు మీరు దీని ద్వారా పొందేటువంటి రిటర్న్స్ అన్నది చాలా మీకు ఊహించని అనుభూతిని కల్పిస్తుంది. కానీ ఇవి మాటల్లోనే ఉంటాయి, ఇప్పుడు మాటలుగానే ఉంటాయి. కానీ ఇది ఎప్పుడైతే కార్యరూపం కలుస్తుందో, ఎప్పుడైతే $1 రీచ్ అవుతుందో అప్పుడు మీరు దీని ఇమాజిన్ కూడా చేయలేరు. సో ఇప్పుడు ఎవరైతే అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నారో పీవీసీ మెటాని ఉన్నటువంటి రీజన్లో, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా కావచ్చు, ఏమైనా కావచ్చు, ఈ యొక్క సిచ్యువేషన్ యూజ్ చేసుకుంటాడో అవుతాయి. చెప్పాను ఓకే. రాజా సార్ వచ్చారా? జాయిన్ అవ్వాలి. ఇంకా రాలేదు సార్, రాజేష్ గారు రాలేదు. రాజా సార్ రాలేదు సార్. ఇంకా రాలేదు సార్. ఓకే, ఓకే. సార్ మీకు నా వాయిస్ వినిపిస్తుందా మీకు? నేను జర్నీలో ఉన్నా, మీకు అర్థమవుతుందంటే ఎంతవరకు మాట్లాడింది మీకు అర్థమైపోయిందా, వినిపించిందా లేదా? వినిపించింది సార్ ఇప్పుడు దాకా. ఇప్పుడు జస్ట్ ఒక 2 minutes బ్రేక్ అయింది సార్. ఓకే, ఓకే. అదే జర్నీలో ఉన్నాను కాబట్టి ఒక చోట సిగ్నల్ వస్తూ ఉంటుంది, ఒక చోట రావట్లేదు. అవును సార్, అవును సార్. ఇప్పుడు క్లియర్ ఉంది సార్. అదే ఓకే. అదే నేను చెప్పడం ఏంటంటే, ఒక పర్సన్స్ విజనరీ పర్సన్ లాగా ప్రతి ఒక్కరు ఇక్కడ మీటింగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా సార్ నెగటివ్ లో ఉన్న వాళ్ళు నెగటివ్ లోనే ఉంటారు. వాళ్ళ నేను చెప్పిన ఒక విత్తనం, నెగటివ్ విత్తనం మీరు నాటేస్తే మైండ్ లో అది మహావృక్షం అయిపోతుంది. వాళ్ళు ఏమి చేయలేరు, వాళ్ళు మారరు. బట్ కొంచెం బయటకు రావాలి, బయటకు వచ్చి ఆలోచించగలిగితే అవుట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ లో మీరు ఆలోచించగలిగితే, అవుట్ ఆఫ్ ఇప్పుడైతే మనం ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామో దాని నుంచి బయటకు వచ్చి ఆలోచించాలి. అది బయటకు వచ్చి ఆలోచించడం అన్నది అది ఒక రిస్క్ చేసేటువంటి పని, ఒక రిస్క్ తో కూడుకున్నది, ఒక ధైర్యం, ఒక కలేజా ఉన్నవాడే అట్లాంటి పనులు చేయగలుగుతాడు, రిస్క్ తీసుకోగలుగుతాడు. సో పీవీసీ మెటలు ఈ రోజు పీవీసీ మెట కొంటున్నాడు అంటే అతనికి గట్స్ ఉన్నాయని అర్థం. గట్స్ ఉన్నాయని అర్థం, అతను విజనరీ పర్సన్ అని అర్థం. నా మాటలు అర్థం అవుతుందా? ఈ రోజు ఎప్పుడైతే పీవీసీ మెట ఇలాంటి ఇబ్బందుల్లో ఉంది, ఫార్మింగ్ లో ఇబ్బందులు, స్టేకింగ్ లో ఇబ్బందులు, సిస్టమ్ చేసేటువంటి వరవడులు, అతను తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఇబ్బందులు, రేటు విషయంలో ఇబ్బందులు, ప్రాజెక్ట్ నడిపించేటువంటి ఇబ్బందులు, ఓకే, ఇలాంటి విషయాల్లో కూడా, ఇలాంటి స్థితిలో కూడా పీవీసీ మెటాని బయింగ్ చేసి అక్యుములేట్ చేసుకుని వ్యాలెట్ లో ఉంచుకున్నవాడు, ఈ రోజు కూడా సీడ్ ఫండింగ్ చేసేటువంటి వాళ్ళు, ఈ రోజు కూడా ఫార్మింగ్ చేసేటువంటి వాళ్ళు, కలేజా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి ఆత్మస్థైర్యం ఎక్కువ, నమ్మకం ఉన్నటువంటి పర్సన్స్ బిజినెస్ పైన, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతాయి. అట్లాంటి వాళ్ళే లైఫ్ స్టైల్ చేంజ్ అవుతాయి. బట్ ఎవరైతే నోళ్ళల్లో ముచ్చుకొని చూస్తూ ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు. ఇందాక మొన్నప్పుడు కాటమూడి శంకర్ సార్ కూడా చెప్పినట్లు
ఎవరో లీడర్ చెప్పారు, శంకర్ సార్ ఎవరో చెప్పారు, బిగినింగ్ లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ రేట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి రేటు $13 క్రాస్ అయితే కానీ వాళ్ళు ప్రాఫిట్ లోకి రాలేరు. $13 వెళ్ళక ఉండగానే నేను ఎప్పుడో ఒక 3-4-5 మంత్స్ ముందే చెప్పాను, నేను $13 వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పాను. నేను నీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. $13 వెళ్ళక ముందే కేవలం $1 వచ్చిన తర్వాతనే నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి 10 times రిటర్న్ తీసుకోవచ్చు. దానికి నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడున్నటువంటి అవకాశాన్ని, ఇప్పుడున్నటువంటి పీవీసీ మెటల్ రేట్ ని నీకు ధైర్యం ఉంటే, నువ్వు పెట్టగలిగితే, నువ్వు రిస్క్ తీసుకోవడానికి నువ్వు రెడీగా ఉంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొనుక్కోవాలా వద్దా నీ ఇష్టం. నీకు రిస్క్ చేసుకున్నటువంటి ధైర్యం ఉంటే, ఎందుకంటే నీ డబ్బులు, నీ పైసలు, నీ జేబులకి నువ్వు పెట్టాల్సి ఉంటుంది. సో నువ్వు బిగినింగ్ లో తెలుసో తెలియకో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టేశాం, పెద్ద మొత్తంలో పెట్టాం. ఒక ₹1,00,000 పెడితే 100 కాయలు కూడా రాలేదు. సో ఆ ₹1,00,000 వాళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 10,000 పెడితే నువ్వు ఒక పీవీసీ మెటల్ $1 అయితే ఆ లక్షని 2-3 లక్షలు నువ్వు తీసుకున్నటువంటి అవకాశం ఇవాళ నీ చేతుల్లో ఉంది. సో ఇవన్నీ కూడా ఆలోచించాలి. నేను చెప్పాను అదే అవుట్ ఆఫ్ సిచ్యువేషన్, మీరు ఇప్పుడున్నటువంటి ఏదైతే పరిస్థితులు ఉన్నాయో దాన్ని బయటకు వచ్చి ఏం చేస్తే నేను ఈ యొక్క డైలమాల నుంచి, ఈ ఊబిలో నుంచి నేను బయటపడతా. ఈ పీవీసీ మెటల్ ఊబిలో మనం అందరూ చిక్కుకున్నాం అనుకున్నాం, ప్రస్తుతానికి అనుకున్నాం. ఇప్పుడున్నటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఊబిలో మనం అందరూ ఉన్నాం. ఈ ఊబిలో నుంచి ఎలా బయటపడాలి, ప్రాఫిట్ గా ఎలా బయటపడాలి అన్న దాంట్లో ఆలోచించి డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా రిస్క్ తో కూడిన పని. మీరు చూడండి, పీవీసీ మెటాని బై చేసేటప్పుడు కానీ, ట్రస్ట్ వ్యాలెట్ లో కానీ, బ్యాంక్ యాప్ లో కానీ ముందుగా మీకు హెచ్చరికలు జారీ చేయబడతాయి, హై రిస్క్ అని. అవునా కాదు? సో హై రిస్క్ అని చూపించినా కూడా మనం దాన్ని నెగ్లెక్ట్ చేసి దాన్ని పక్కకు తొలగించి మనం కొంటున్నాం. ఏదైతే ప్రాజెక్ట్ లో ఏదైతే పనులు చేయాలో ఆ పనులు చేస్తున్నాం అంటే దిస్ ఇస్ కాల్డ్ రిస్క్ టేకింగ్. మనం రిస్క్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాం, రెడీ అయ్యే ఫార్మింగ్ చేస్తున్నాం. అక్కడ మనకు ఫార్మింగ్ చేసే ముందే హై రిస్క్ అని వస్తుంది, కొనే ముందు హై రిస్క్ అని వస్తుంది. అయినా కూడా మనం టాలరేట్ చేయకుండా ఉన్నటువంటి అవకాశాలను యూజ్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ కాల్డ్ రిస్క్ చేయడం. ఆ రిస్క్ చేయడంలో ఉన్నటువంటి నీ యొక్క ఈ ఆల్రెడీ పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి దాంట్లో వచ్చేటువంటి రివార్డ్ ని, ఇప్పుడు మనకు రండి శ్రీనివాసరావు కానీ, లేకపోతే నేను కానీ, రాజేష్ సార్ కానీ వచ్చినటువంటి రివార్డ్ ని అలాగే ఉంచేయకుండా ఎట్లా దాన్ని ఇన్వెస్ట్మెంట్ గా మారుస్తున్నారో, రీకాంపౌండింగ్ చేస్తున్నారో వాళ్ళు రియల్ హీరోస్ అవుతారు. అది ప్రాఫిట్ లో వెళ్తున్నామా, లాస్ లో వెళ్తున్నామా, అది ఫైనల్ రిజల్ట్స్. అల్టిమేట్ గా ఫైనల్ గా వస్తాయి రిజల్ట్స్. బట్ ఇప్పుడు నువ్వు చేసేటువంటి ప్రతి ఎఫెక్ట్, ప్రతి ఎఫర్ట్, ప్రతి చిన్న పని, ప్రతి ఒక $100 రివార్డ్ ని ఫార్మింగ్ చేయడం, $100 రివార్డ్ ని నువ్వు ఇంకే రకంగా యూజ్ చేయడం, కాంపౌండింగ్ చేయడం, ఇవన్నీ కూడా రేపు కనిపిస్తాయి మీకు రిజల్ట్స్. రేపు కనిపిస్తాయి దీని యొక్క ఉపయోగాలు అన్నవన్నీ కూడా. దీనే ఇప్పుడు అందరూ చేసేటువంటి లీడర్ అందరూ కూడా రిస్క్ తీసుకోవడానికి రెడీ అయి చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ. దట్ ఈస్ చాలా గ్రేట్. అది చాలా బ్రేవ్ హార్ట్ ఉండాలి దానికి చేసుకోవాలంటే కూడా. ఈరోజు రివార్డ్ లో వచ్చినటువంటి పీవీసీ మెటల్ని కానీ, డాలర్స్ కానీ రీఇన్వెస్ట్మెంట్ చేయడం ఒక రిస్క్. అలాగే ఈ రేట్లో, ఈ స్థితిలో పీవీసీ మెటాల్ని కొని వ్యాలెట్లో పెట్టుకోవడం కూడా ఒక రిస్క్. అయినా కానీ కొనడం అనేది గడుస్తున్నటువంటి పని, చేసేటువంటి పనులు, ఒక బిజినెస్ మెంటాలిటీ పర్సన్ చేసేటువంటి పనులు ఇవన్నీ. సో రిజల్ట్స్ ఏదైనా కావచ్చు, నెగిటివ్ అన్నా వస్తుంది, లేకుంటే పాజిటివ్ అని వస్తుంది. ఈ రెండు తప్ప వేరే రిజల్ట్స్ అయితే రాదు కదా. అల్టిమేట్ ఫైనల్ గా వస్తే నెగిటివ్ రిజల్ట్స్ అన్నా వస్తుంది, లేదా పాజిటివ్ రిజల్ట్స్ అన్నా వస్తుంది. దేనికైనా రెడీగా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ రిస్క్. ఆ రిస్క్ తీసుకున్నటువంటి మెంటాలిటీ ఎప్పుడైతే ఉంటుందో పెద్ద వాళ్ళంతా ఇదే పనులు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళు ఏమంటారు, ఇన్వెస్టర్స్ బల్క్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా.
తిమింగలాలు, వేల్స్ అంటారు. వాళ్ళు వేల్స్ అనేటువంటి వాళ్ళు కూడా కోట్ల రూపాయలు తక్కువ ప్రైజ్ ఉన్నప్పుడు అన్ని కోట్ల రూపాయలు ఏ ధైర్యంతో వాళ్ళు పెడతారు? ఒక్కసారి ఆలోచించండి, ఇమాజిన్ చేసుకోండి. చాలా తక్కువ ఉన్న ప్రైజ్ లో కోట్ల రూపాయలు ఎట్లా ఏ ధైర్యంతో ఇన్వెస్ట్ చేస్తారు? వాళ్ళు ఎంత పెద్ద రిస్క్ అది. ఫర్ ఎగ్జాంపుల్ 30-40 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సార్ ఒక కాయిన్ని. తక్కువ ప్రైజ్ లో ఉన్నప్పుడు దాదాపు 30-40 కోట్ల రూపాయలు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కానివ్వండి, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కానివ్వండి క్లబ్ అయ్యి ఒక్కసారిగా బయింగ్ జరుగుతుంది. ఆ ఒక్కసారిగా బయింగ్ జరిగినప్పుడు ఆ కాయిన్ ఒక్కసారిగా రేజ్ అవుతుంది మార్కెట్లో. రేజ్ అయినప్పుడు మిగిలిన ప్రపంచం వైపున ఆ కాయిన్ ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అరే కాయిన్ పెరుగుతుందిరా బాబు, కొందాం అని అందరూ బయింగ్ చేయడం జరుగుతుంది. అందరూ బయింగ్ చేసేటప్పుడు అది ఇంకా పెరుగుతున్నప్పుడు కొత్త పర్సన్స్ జాయిన్ అవుతారు, కొత్త ఇన్వెస్టర్లు వస్తారు, ఇంకాస్త పెరుగుతుంది. అప్పుడు ఆ 30-40 కోట్ల రూపాయలు ఎవరైతే పెట్టారో ఒక్కసారిగా మొత్తం అమ్మి పడేస్తారు. $20 వెళ్ళినటువంటి అది ఆ కాయిన్, సమ్ ఎక్స్ కాయిన్ తిరిగి మొదట్లో ఏ స్టేజ్ లో ఉన్నదో ఆ స్టేజ్ తీసుకొచ్చి పడేస్తారు. దిస్ ఈజ్ రిస్క్ టేకింగ్ అంటారు. ఆ వెల్త్ అనే వాళ్ళు కోట్ల రూపాయలతో తక్కువ ప్రైస్ లో ఉన్నటువంటి కాయిన్ ని, టోకెన్ ని కోట్ల రూపాయలతో బయింగ్ చేసి రిస్క్ చేసి దాన్ని పెంచి తిరిగి ప్రాఫిట్ తీసుకొని తిరిగి యథాస్థితికి పడేస్తారు. ఇలాంటివి మార్కెట్ జిమ్మిక్కులు చాలా ఉంటాయి. ఇవన్నీ యూజ్ చేసుకోవాలి. అవుట్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి దీనికంతా కూడా. మన ఈ పీవీసీ మట ఒక గిర్ర గీసుకొని అరే పీవీసీ మట రేటు పెరగలేదు, అరే సిస్టమ్ సరిగా లేదు, అరే ఈ రివార్డ్ సరిగా రాలేదు, అరే విత్ డ్రావల్ లేదు, ఈ రౌండ్ లోనే ఉండిపోవద్దండి. బయట రావాలి. బయట వచ్చి రిస్క్ తీసుకునే విధంగా డెసిషన్స్ మేకింగ్ ఉంటే మనం ఒకనొక రోజు ఒక పొజిషన్ లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, మాట్లాడండి. నాకు ఈ గాలికి మాట్లాడి గొంతు ఎండిపోతుంది. సార్ ఎవరో ఒకరు తీసుకొని ఒక 10 minutes నాకు టైము, 7 minutes ఉంది. 7 minutes రన్ చేసి క్లోజ్ చేయండి సార్. నా వాయిస్ వస్తుందా? వస్తుంది. ఒక 7 minutes లీడ్ చేయండి. లీడ్ చేసి క్లోజ్ చేస్తాను. ఓకే సార్. శంకర్ సార్ కూడా లేడే, పార్టీ ఫోన్ శంకర్ సార్ కూడా లేడు. చంద్రశేఖర్ సార్ సార్ చెప్పండి. మీరే క్లోజ్ చేయండి సార్. ఇంకా పక్కన నీళ్ళు తాగడం, నీళ్ళు కూడా లేవే. తడి గాలికి బండ్లో వస్తుంటే బాగా మాట్లాడినప్పుడు. ఎవరు మాట్లాడతారు సార్, మీరే క్లోజ్ చేయండి సార్. ఓకే. సో ఇది నా ఉద్దేశము. మీరు చాలా మంది ఓకే చాలా మంది పీవీసీ మటాని అది ఎప్పుడు వస్తుందో చూద్దాం, అది ఎప్పుడు పెరుగుతుందో పెరగని, అది పెరిగినప్పుడు చూద్దాం. పెరిగినప్పుడు లేకపోతే కమ్యూనిటీ సిస్టమ్ లో ఒక మంచి అప్డేట్ వచ్చినప్పుడు చేద్దాం, అప్డేట్ వచ్చినప్పుడు యాక్టివిటీ చేద్దాం అని వేరే కాన్సెప్ట్ లో వేరే దీంట్లో ఇన్వెస్ట్మెంట్లకు వెళ్ళి అక్కడ కొంతమంది ప్రాఫిట్లు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది అక్కడికి వెళ్ళి చేతులు కాల్చుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏదైతే ఏమైనా కానీ ఉంది, ఉన్నటువంటి
తప్పు మంది కాదు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు తప్పు ఎవరిది మంది కాదు. ఉన్నటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి. సో దాన్ని బెస్ట్ ఎగ్జాంపుల్ మన రాజేష్ సారే ఓపెన్ గా చెప్తా ఉంటారు. నేను చాలా 10 కాన్సెప్ట్ల వరకు చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఆయన ట్రేడింగ్, స్పాట్ ట్రేడింగ్, ఫ్యూచర్ ట్రేడింగ్ చేస్తారు, లేకపోతే వేరే వేరే కాయిన్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, వేరే వేరే కాన్సెప్ట్లో పెట్టుబడి పెడతారు. సో ఎవరి దారి వాళ్ళది. ఫైనల్ గా కావాల్సింది డబ్బులు. డబ్బులు కావాలి మనకు మెయిన్. సో వెళ్ళొచ్చు, చేసుకోవచ్చు, కానీ చేసేటువంటి పని జాగ్రత్తగా చేయడం అనేది చాలా ముఖ్యం. సో మొన్న టాక్టోమర్ శంకర్ సార్ ఒక మాట చెప్పారు. టీవీసీ మెట ఒక స్టాండర్డైజ్ అవ్వడానికి చూస్తూ ఉంది, ఒక స్టాండర్డ్స్ రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ స్టాండర్డ్స్ రీచ్ అయిన తర్వాత తను ఏదైతే చేయాలనుకుంటుందో అది చేయడానికి వస్తుంది అని చెప్తున్నారు. నేను ఒక ఫార్ములా కూడా చేశాను, అది నేను చూశాను, అది నోట్ చేసుకున్న మన విజయభాస్కర్ సార్కి పంపించాను, మన మలోత్ రమేష్ సార్కి పంపించాను, రాజేష్ సార్ కూడా పంపించాను. ఆ ఫార్ములా ఏంటంటే, అది ఎప్పుడైతే మన రాజేష్ సార్ పర్మిషన్ తీసుకొని దాన్ని మీటింగ్ లో డిస్కస్ చేయాలి. అంటే పీవీసీ మెట హై రిస్క్ ఉందా లేదా, రిస్క్ అసలు ఉందా లేదా, చాలా డేంజర్ పొజిషన్ లో ఉందా అనే దానికి, సేఫ్ జోన్ లో ఉందా లేదా అనే దానికి ఒక ఫార్ములా తీసుకోవడం జరిగింది. అది డిస్కస్ చేసుకోవడానికి ఓకే అన్నప్పుడు నేను జాయిన్ అయ్యి దాని గురించి ఒక టైంలో ఒక రోజు మాట్లాడతాను. అవి ఒక సీనియర్ పర్సన్స్ ని, ఒక 5-6 అన్మ్యూట్ చేసుకొని, రాజేష్ సార్ కానీ, తాటిబొమ్మ శంకర్ సార్ కానీ, లేకపోతే కొంత 2-3 సీనియర్ పర్సన్స్ అన్మ్యూట్ తీసుకొని వాళ్ళ అభిప్రాయ సేకరణ కూడా చేసి అది డెసిషన్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. చేద్దాము, టైం ఉన్నప్పుడు చేద్దాం. నేను నిన్న అడిగాను రాజేష్ సార్ని, సారు స్క్రీన్ షేర్ లో ఉన్నప్పుడు వాట్సాప్ లో మెసేజ్ చూడలేకపోయారు సార్ చూస్తుంటే రండి సార్ అని చెప్పేవాళ్ళు, లేకపోతే అది అవసరమైతే చేద్దామని చెప్పుండేవాళ్ళు. ఓకే, ఇంకా ఏంటి సార్ సంగతులు? ఏమున్నాయి సార్? మొన్న విషయం చెప్పాను కదా, ఒక 2 పర్సన్స్ లో హోటల్లో కూర్చొని మాట్లాడాలని. మొన్న చెప్పాను అనుకుంటా. వాళ్ళు పేషెన్స్, ఇంకా ఎంతకాలం పేషెన్స్ అని దానిపైన క్వశ్చన్ చేశారు. అప్పుడు చెప్పిన విషయాలన్నీ మీకు గుర్తుంది. ఏం జరగాలి, ఏం జరుగుతుంది, ఏం జరగాలి పీవీసీ మెటలోని. మొన్న సెషన్ లో చెప్పిన విషయాలు మీకు గుర్తున్నాయో లేదో నాకు తెలియదు. సో అవి జరగాలి. సార్ క్లోజ్ చేసుకున్నామా? చేసుకుందాం సార్, చేసుకుందాం. నమస్తే రజాక్ సార్, గంధి శ్రీనివాస్ సార్, నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. రాజమల్ల వెంకటేశ్వర సార్, నమస్తే. హనుమంత్ సార్, నమస్తే. శ్యామ్ సార్, నమస్తే.
సార్ ఇవాళ క్లోజ్ చేసుకున్నాం సార్, రేపు ఏదైనా మాట్లాడదాం. ఎందుకంటే నేను కూడా రైట్ పొజిషన్ లో లేను. ఈరోజు సాటర్డే మీకు తెలుసు, నేను బిజీగా ఉంటాను. ఓకే ఓకే సార్. సో థ్యాంక్ యూ సార్, ఇవాళ అటెండ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నా మాటలు విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ సెషన్ అంతా క్లోజ్ చేసుకుని రేపు తిరిగి 9:40 కలుసుకుందాం. జై పివి సిమెట, విలువరెడ్డి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై పీయూష్. జై పీయూష్ మేడం. థ్యాంక్ యూ. జై పీయూష్ మేడం.